హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈ రోజు వీడియోలో మనం బ్లెండర్లో ఒక వీడియోని ఎలా ఇంపోర్ట్ చేయాలి అండ్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక వీడియోని ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బ్లెండర్ 4.0 ఓపెన్ చేద్దాం. ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న యాడర్స్ ఓపెన్ చేద్దాం. టాప్ లో ఉన్న సెర్చ్ బార్ లో ఇంపోర్ట్ ఇమేజ్ హ్యాస్ ఏ ప్లేన్స్ అనే ఆప్షన్ ని సెర్చ్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్ హ్యాస్ ఏ ప్లేన్స్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుందాం. అండ్ బాటమ్ లో 3 లైన్స్ మీద క్లిక్ చేసి సేవ్ ప్రిఫరెన్సెస్ ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు షిఫ్ట్ ప్రెస్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. థర్డ్ ఆప్షన్ అయిన ఇమేజ్ హ్యాస్ ఏ ప్లేన్స్ ఆప్షన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకుని బాటంలో ఇంపోర్ట్ హ్యాస్ ఏ ప్లేన్స్ ఆప్షన్ని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకు వీడియో ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ప్రివ్యూ కనిపించాలనుకుంటే మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు స్పేస్ పర్ క్లిక్ చేస్తే మనకు వీడియోలో ప్లే అవుతుంది. ఇప్పుడు బ్లెండర్ 5.0లో వీడియోని ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. షిఫ్ట్ ప్రెస్ చేసి ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెష్ ప్లేన్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. బ్లెండర్ 5.0లో ఎటువంటి యాడోన్స్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఈజీగా వీడియో అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీద వీడియోని ఎలా ప్లే చేయాలో చూద్దాం. ఫస్ట్ ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ మోడ్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుందాం. రైట్ సైడ్ మెటీరియల్ ప్రాపర్టీస్లో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి న్యూ మెటీరియల్ యాడ్ చేసుకుందాం అండ్ ఈ మెటీరియల్ని అసైన్ చేసుకుందాం. నెక్స్ట్ సర్ఫేస్ ఆప్షన్లో బేస్ కలర్లో ఒక ఎల్లో కలర్ బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ మీద క్లిక్ చేసి టెక్స్చర్స్లో ఇమేజ్ టెక్స్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఓపెన్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ ఓపెన్ మీద క్లిక్ చేసి వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్క్రీన్ సెలక్షన్లో ఉండగానే యూ ప్రెస్ చేసి ప్రాజెక్ట్ ఫ్రమ్ యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వీడియో అనేది స్క్రీన్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు వీడియో ప్లే చేస్తే వీడియో ప్లే అవ్వట్లేదు. వీడియో ప్లే అవ్వాలనుకుంటే రైట్ సైడ్లో ఫ్రేమ్స్ని 250 ఎంటర్ చేసుకుందాం. అంటే మనకి వీడియో 250 ఫ్రేమ్స్ వరకు ప్లే అవుతుందన్నమాట. అండ్ ఆటో రిఫ్రెష్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుందాం. ఇప్పుడు ప్లే చేస్తే మనకి వీడియో ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ప్లేస్లో వేరే వీడియో కావాలనుకుంటే రైట్ సైడ్ ఇక్కడ మనకి ఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ మనకి ఎంత ఫ్రేమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ సెట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మనం ప్లేన్ మీద వీడియోని రీప్లేస్ చేసుకోవాలనుకున్న సేమ్ ప్రాసెస్ వర్క్ అవుతుంది. చూసారు కదా, ప్లేన్ మీద అండ్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద వీడియోని ఎలా ప్లే చేయాలో. ఈ వీడియో మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.